ఏమండి యేసన్ గారు, శిష్య గారు, యేసన్ గారు, ఎడా శిష్య గారు, యేసన్ గారు అన్నారంట, రే చుట్టుప్రక్కల వాళ్ళు వింటే మేము తాగామనుకుంటారా, నీకు దండం పెడుతున్నావు, వెళ్ళరా బాబు, వెళ్ళరా బాబు. ఇటు తరివేస్తావేంటి నువ్వు? నా మందిరం సమస్యలు ప్రార్థనా మందిరం అని ఉంది కదా బైబిల్లో, వాడికి అన్నీ తెలుసు. బాబు నువ్వు ఇట్లా కేకలేస్తూ చుట్టుపక్కల వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు చర్చిలో, ఆడపిల్లల్ని ఏమన్నా అనుకుంటారు, వద్దు బాబు వెళ్ళి బాబా, ఏదో భగవంతుడికి ఏదో కానుకిద్దాం అనుకున్నావు, నువ్వు ఎలగొట్టేస్తున్నావుగా, కానుకిస్తావా, మా అయ్యే రా లోపల అను, నువ్వు డబ్బు మనిషివా? కాదు బాబు, నువ్వు అరవు మాక, కానుకిస్తాను కానీ భగవంతుని చూపెట్టు, ప్రభుని చూపెట్టి ఎక్కడున్నాడు ఎక్కడ అన్నాడు. మన చర్చిలో విగ్రహాలు ఉండవు కదా, మన చర్చిలో విగ్రహాలు ఉండవు కదా, ఏం చెప్పాలి వీడికి, మనం ఏం లేవు, సరే రా బాబు అని చెప్పి, ఇదిగో మా తెలుసులే, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని వద్ద, ప్రసంగాలు వద్దు, ప్రభువుని చూపెట్టు ఇస్తా. సరే చిన్నగా కానుక పెట్టి దగ్గరికి తీసుకెళ్ళాడంట. కానుక పెట్టి దగ్గరికి తీసుకెళ్ళి, బాబు ఇక్కడ విగ్రహాలు ఉండవు, నువ్వేదైనా కానుక వేయాలనుకుంటే కానుక పెట్టిలో వేసి వెళ్ళిపో అని చెప్దామని దగ్గరికి తీసుకెళ్తున్నాడట. వాడే స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి అంటాడంట, అది భగవంతుడు ఇందులో బజ్జున్నాడని చెప్పు నమ్ముతా, అంతేగాని అదేదో చూపెట్టి ప్రభు అంటే నేను ఎట్లా నమ్ముతాను, ప్రభు ఇందులో బజ్జున్నాడు అనమాట. ఓకే 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 అని కానుకేసే. ఆడు వెళ్ళిపోయాక తలుపు తీసి చూస్తే 10 రూపాయలు ఉందంట. అప్పుడు ప్రార్థన ముగించి బ్రదర్ని పంపించి అగ్గిపెట్టి తెప్పించి వంట చేసి భోంచేశాక అందరూ ప్రభువును స్తుతించి పడుకున్నారు. ఇలాంటి పునాదుల మీద కట్టుబడిన మినిస్ట్రీ ఇది. ఓవర్ నైట్లో వచ్చేలా